రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రభుత్వం రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలియజేశారు. చిత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం విధులు బహిష్కరించి ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 396 ద్వారా తీసుకొచ్చిన పీపీపీ వ్యవస్థను తాను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రజల ఆస్తుల భద్రతకు, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా రిజిస్టర్ వివిఆర్ మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో నాయకులు ఆనంద్ కుమార్, శంకర్, అబ్దుల్, జైనుల్, ఆనంద, రామచంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు. వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుండేది కాదు, ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం చేస్తుండేది, ప్రజల తరపున చేస్తుంటే పోరాటం మా విషయాలు తెలియజేయడమే. ఇది నిత్యావసర రిజిస్ట్రేషన్ అనేది నిత్యావసర వస్తువులు కాదు, ఏదో తీసుకున్నాము ఇంట్లో పెట్టుకున్నాం వాడుకున్నాం అనేది. ఒక్కసారి ప్రజలు ప్రతి పైసా కూడా పెట్టుకుని సొమ్ముతో చిన్న ఆశలు కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ కొరకు వస్తే దానిలో లోటుపాట్లన్నీ కూడా దస్తావేజ్ లేఖలైతే చూసి దస్తావేజ్ తయారు చేయించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దస్తావేజ్ తయారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ కేంద్రం ఏర్పాటు చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్తానంటే మమ్మల్ని దస్తావేజ్ లేకనే మొదటి నుండి దళారులు ఇట్లా అవమానకరిస్తానో కూడా మేము ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తూనే పోతున్నాము. ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ దస్తావేజ్ లేఖల వల్ల గండిపడింది లేదు. కావాల్సిన ప్రభుత్వం ఒకసారి అన్ని జిల్లాల ఆదాయ వనరులు కానీ చూసుకున్నారంటే చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. మన 13 జిల్లాల్లో చిత్తూరు జిల్లా దాదాపు 90-95% చేస్తాం. దీంట్లో దస్తావేజ్ లేఖల పాత్ర లేదా అని మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేయడం ఏమనగా, మేమంతా మన రాష్ట్రంలో సుమారు 26 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు కలిపి 256 సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నాయి. ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ ఎండర్లు, మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ అందరూ కలిపి 30 నుండి 40 మంది వరకు కుటుంబాలు దీంతోనే మా కుటుంబాలు సాగుతున్నాయి. అంతా కలిపి 10,860 మంది డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంప్ ఎండర్లు కలరు. ఇప్పుడు ఏర్పడిన ఈ జీవో ప్రకారం ట్రిపుల్ పి విధానంలో ఆర్ఎస్కే కేంద్రాలు అమలుకు వచ్చిన ఎడల మా 10,860 కుటుంబాలు రోడ్డు పాలవుతుంది. ఇప్పుడే మా సమస్యలు మేము ఎన్నో బాధ్యతలతో మా కుటుంబాన్ని కొనసాగిస్తున్నాము. నెల అయితే పిల్లల ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, మళ్ళీ ఇంటి బాడుగలు, అంగడి బాడుగలు, పెట్రోల్ కి, కరెంట్ బిల్లుకి అన్ని వచ్చి ఇబ్బందులతో పడుతున్నాం. దాని తర్వాత ఈ కేంద్రాలు ఏర్పడిన అన్ని కుటుంబాలు మా రోడ్డుకి వస్తుందని మేము మీతో మనవి చేస్తున్నాము. మా యొక్క విన్నపము, మా యొక్క బాధ మన రాష్ట్ర నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాల్సిందిగా ఈ కేంద్రాన్ని రద్దు చేసి మా వృత్తిని మాకు వాపసు ఇవ్వాలని కోరుతున్నాము.